కోవూరులో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే కోవూరు ప్రజలు ఆయన్ను భారీ ఓట్ల తేడాతో ఓడించారని అన్నారు. ఘోర పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పటికీ మహిళా నాయకురాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోవూరు రాజకీయాల ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కిసాన్ సేజ్ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రశాంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్న ఆయన మహిళలను అవమానించడం వైసీపీ నాయకుల రాజకీయ సంస్కృతిగా మారిందని విమర్శించారు. కోవూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో కోవూరు ప్రజలు దాదాపుగా 54,000 ఓట్ల పైచిలుక తేడాతో ఓడించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలా. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని అంత ఘోరంగా కోవూరు ప్రజలు ఎందుకు ఓడించారో ఒక తడవైన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన 2024 ఎన్నికల ప్రచారంలో అనుచితమైన వ్యాఖ్యలు చేయటం వల్లనే కోవూరు నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రసన్న కుమార్ రెడ్డిని ఘోరంగా ఓడించారు. అంత ఘోర ఓటమి వచ్చిన తర్వాత కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు తన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేకుండా పదే కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు శాసనసభ్యులు ఎన్నికైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేయలేనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు 2 సంవత్సరాల లోపే ప్రశాంత్ రెడ్డి గారు చేసి చూపించారు. ఉదాహరణకు కొడవలూరు మండలంలో ఉన్నటువంటి కిసాన్ సెజ్ ఏర్పడి 30 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా 6 సార్లు ఎమ్మెల్యేని చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ కిసాన్ సెజ్లో ఒక్క పరిశ్రమ తేలేకపోతే ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన 2 సంవత్సరాల లోపే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు కిసాన్ సెజ్లో పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం నుంచి నిధులు తేవటమే కాకుండా యూపీఆర్ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసి కోవూరు నియోజకవర్గంని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓర్చుకోలేక ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి పైన పదే అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఎంతో హుందా రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి కోవూరు నియోజకవర్గాన్ని కలుషితం చేసినటువంటి ఘనత ఖచ్చితంగా ప్రసన్న కుమార్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగత విమర్శలు ఆయన చేసినట్లుగా మరెవరు కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ చేయలేదు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో హుందాగా ఉండే పరిస్థితుల నుంచి ఈయన వల్ల కోవూరు ప్రజలు తలదించుకునే పరిస్థితులు తీసుకొచ్చారు. అంతేకాదు ఈరోజు వైసీపీ మేనిఫెస్టోనే ఈరోజు మహిళలను అవమానపరచడం, మహిళలను కించపరచడమే అజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది. అందుకనే గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు పదే మహిళలపైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా గతంలో కూడా శ్రీమతి నారా భువనేశ్వర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి హోంమంత్రి అనిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారి పైన కూడా పదే అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర నుంచి పై నాయకుల దాకా వైసీపీ నాయకులందరూ కూడా అడుగడుగున మహిళలను అవమానపరిస్తే, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడితే వాళ్ళు రాజకీయాల్లో ఎదగలేరని చెప్పే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీనిని చూసి భయపడే వాళ్ళుగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఇట్లాంటి సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ప్రజలకు సేవ చేసి మరింత ఆదరణ పొందే వాళ్ళే కానీ ఇటువంటి తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే తన పద్ధతిని మార్చుకొని వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.